కాకినాడ సెజ్ కోసం రైతులు ఇచ్చిన భూముల్లో 2180 ఎకరాలను తిరిగి వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసివ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా తిరిగిస్తున్నందుకు పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. 2003లో ఏర్పాటైన కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ కోసం తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లోని 1551 మంది రైతులు భూములిచ్చారు. అయితే ఇన్ని సంవత్సరాలైనా వారి భూముల్లోకి కంపెనీలు రాలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2 సంవత్సరాల్లో కంపెనీలు ఏర్పాటు కాకపోతే తిరిగి రైతులకు భూములిచ్చేయాలి. వీరి పేరు మీద భూములు లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు కూడా రావడం లేదు. ఈ విషయాన్ని అక్కడి రైతులు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపయోగంగా ఉన్న భూములను తిరిగిచ్చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఇదే విషయమై చంద్రబాబుతో విస్తృతంగా చర్చించిన తర్వాత ఆయన కూడా ఇచ్చేద్దామన్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ ఆ భూములను తిరిగి రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవ వల్ల 19 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైతులకు న్యాయం దక్కడంతో వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.